ఖతర్నాక్ కామెడీ షో. కాలలో కాలేసి అడ్డం వేసి పడేస్తానంటే నా ధనియాల పొడి. సారీ అండి, స్టెప్ వేస్తే రాంగ్ స్టెప్ అయిపోయింది. ఎప్పుడు రైట్ స్టెప్ వేస్తామని నువ్వు ఎప్పుడు రాంగ్ స్టెప్ నా ధనియాల పొడి. నిన్ను చేసుకోవడం పెద్ద రాంగ్. నేను నాతో కాపురం చేస్తే చక్కగా చేయి, అంతేగాని ఇట మాట్లాడుకో. అయినా నీతో మాటలు పడనీకి వచ్చినానా? నా పుట్టింట్లో నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు. పువ్వులో పెట్టి పుట్టింట్లో చూసుకున్నారా? అవును. అంటే నువ్వు నడిచేటప్పుడు కాళ్ళ కింద పూలు ఏమైనా చల్లమంటావే? కాళ్ళ కింద పువ్వులు తర్వాత చల్లుదులే గాని ముందు తల్లకు మూరడు మల్లెపూలు తీసుకురా. అంటే పూల కోసం మొగుడిని చేసుకుంటున్నారా నా ధనియాల పొడి? 20 సంవత్సరాలనే పుట్టింట్లో లిస్ట్ రాసుకుంటారు. పెళ్ళైన తర్వాత ఆ లిస్ట్ తీసుకొచ్చి మొగుడు మీద పడేస్తారు. కోరిక తీరిస్తే మంచి మొగుడు, తీర్చకపోతే సాడిస్ట్ మొగుడు. మీరు మామూలు ధనియాల పొడులు కాదు, పచ్చి ధనియాలను కూడా పొడి చేసే రకం మీరు. అబ్బో, నువ్వే తీర్చదక మా కోరికలు. నేను కట్టుకున్న సీర మా పుట్టింటిది, నేను వేసుకున్న గాజులు మా పుట్టింటివి. ఇదిగో నువ్వు తినే కంచం దగ్గర నుంచి పడుకునే మంచం దాకా అన్ని మా పుట్టింటివే, అది గుర్తు పెట్టుకో. అందుకే అంటారే గుర్రానికి గాడిదకి వెనక నిలబడద్దు, పెళ్ళానికి ముందు నిలబడద్దు అని. నేను గాడిద అయితే ఇడు అడ్డగాడిద. అసలు నిన్ను కాదే, ఇది మంచి పిల్ల, దీన్ని చేసుకోమని చెప్పాడు చూడు. ముందు ఆ గోవిందరాజు గాని అనాలి, ఆ ధనియాల పొడి గాని. ఇటు రావే నువ్వు. గోవిందరాజు, ఏమైంది తుక్కారం? ఏమవుద్ది? కళ్ళు తాగదామని తాటి చెట్టు కింద కూర్చుంటే తాటిగా తల మీద పగిలి తల పగిలిందంట. అలా అవుతుంది నా పరిస్థితి. ఏమైంది స్వరూప? ఇంకా ఏం కావాలి? ఈడు మంచోడని నాకు కట్టి తగలబెట్టావు. రోజు నా చేత 3 చెరువులు నీళ్ళు తాగుతున్నాడు. ఏదో ఈడు జోడు బాగుంటుందని పెళ్లి చేసాం తప్ప? మరి తప్పు కాదా? నువ్వు చెప్పకపోతే ఈ ధనియాల పొడి నేను చేసుకునేవాడినా? అవును, మరి నేను మాత్రం నీ మొహం చూసి చేసుకున్నానా? ఏదో గోవిందరావు గారు మంచి సంబంధం అన్నారు కదా అని చేసుకున్నాను. ఎందుకండి అన్నింట్లో కాళ్ళు వేళ్ళు పెడతారు మీరు? నువ్వు మాట్లాడక, నువ్వు గమను. నువ్వు మాత్రం మంచి సినోసైడ్ ధనియాల పొడిని చేసుకున్నావు, దాన్ని మాత్రం గయ్యాల ధనియాల పొడిని కట్టబెట్టావు నువ్వు. ఇంకే గయ్యాలదాన్ని అయితే నాతో ఎందుకు కాపురిచాడు? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా. మా పుట్టింటోళ్ళు నన్ను మహారాణా చూసుకుంటారు. ఇటు ఇటు నీ ఇల్లు ఇటు. సారీ. ఏం గొడవలో ఏంటో. మనం వెళ్ళిపోయి పడుకుందాం రా. ఎక్కడ పడుకుంటున్నావు గోవిందరా? మా ఇంట్లో పడుకుంటానండి. ఏంటి పడుకునేది? అది అటు వెళ్ళిపోయి నువ్వు ఎటు వెళ్ళిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? అదేదో కోపం మీద వెళ్ళిందండి, బతిమాలు తెచ్చుకోండి. నేను ఎందుకు తెచ్చుకుంటాను గోవిందరా? ఆ అమ్మాయి బాగుంది, ఆ పిల్లని చేసుకో అన్నది నువ్వే తెలుసుకురా. నేనేం తీసుకుంటాను దాన్ని ధనియాల పొడిని. సంబంధం అంటే చూస్తాను గానీ మీ సంసారం చేసినప్పుడు గోచీలు పట్టుకు తిరుగుతావా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? సంబంధం గోసులు పెట్టుకోవాలి, అన్ని పెట్టుకోవాలి. నువ్వు వెళ్ళి పిలుచుకురాదు. నేనెందుకు పిలుస్తున్నా ధనియాల పొడి? నువ్వు పిలుచుకురాపో. నేను పిలుచుకురావడం ఏంటండి? మా ఆవిడ వచ్చేంత వరకు నీ ఆవిడ నా దగ్గర ఉంటుంది. ఏం చేస్తున్నావు? మామిడి తీసుకుపోతావండి. మరి ఏం చేయమంటావు? నువ్వు చూసిన సంబంధం అలా ఉంది. మరి రోజు ఆ ధనియాల పొడితో టార్చరే నాకు. ఏమి టార్చర్ పెడుతున్నారా నాకు? మా ఆవిడని తీసుకొచ్చి మీ ఆవిడని తీసుకెళ్ళి గోవిందరా వెళ్ళు. డిస్కషన్ వద్దు ఇక్కడ, నాతో డిస్కషన్ వద్దు నీకు. ఏదో మంచివాడు కదా అని సంబంధం చూసి సహాయం చేస్తే దరిద్రులు ఇలా తయారయ్యారు. స్వరూపా, స్వరూపా, లింగరాజు గారు మీ అమ్మాయిని పంపించండి. నా బిడ్డ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించినప్పుడే నా అల్లుడు చచ్చిపోయాడు. ఇక జీవితంలో నా బిడ్డ అని గడప దొక్కదు. వాడే శాడిస్ట్ అనుకుంటే వాడికంటే శాడిస్ట్ లా ఉన్నాడు ఏంట్రా నువ్వు? అమ్మా స్వరూపా, అమ్మా వయసులో నేను పెద్దవాడిని, నువ్వేమనుకో నీ కాళ్ళకి దండం పెడతాను. నా కాపురాన్ని నిలబెట్టమ్మా, నువ్వు వచ్చి రా అమ్మా రా. ఒరే తుకారం, ఏంట్రా ఇది? మీ ఆవిడని తీసుకొచ్చాను, దీన్ని తీసుకుని మా ఆవిడ నాకు వదిలే. మళ్ళీ నా ఇంటికి ఏం ముఖం పెట్టుకొని వచ్చావా నువ్వు? నేను ఏదో బతిమాలు తీసుకొస్తే మళ్ళీ నువ్వు పుల్లెడతావేంటి? ఓ పొగడతా వెళ్ళావు నువ్వు. వసే నా ధనియాల పొడి, మీరు ప్రపంచం మొత్తం తిరిగినా చివరికి మొగుడు కాళ్ళ దగ్గరికి రావాలి. అది గుర్తు పెట్టుకోండి నా ధనియాల పొడి. రే, ఈ బలిపేర నాకు నచ్చనిది. నేను ముష్టోళ్ళ ఇంట్లో ముష్టెత్తుకునే బతుకుతాను కానీ నీలాంటి పొగడత మాత్రం కాపురం చేయను. పోరా. పోవే. ఇంత పొగరు పోతుందని నాకు అంట కట్టాడు చూడు ఆ గోవిందరావు అన్నాడు. అయిపోయాడు గోవిందరావు. గోవిందరా, గోవిందరా, మళ్ళీ ఏమైంది? లేదండి పోయింది మళ్ళీ. నువ్వేమో నీ ధనియాల పొడితో లోపల బాగానే డోర్లో వేసుకొని పడుకుంటున్నావు, నేనేమో డోర్ వేసుకొని బయట లాన్ లో పడుకుంటున్నా. ఏమండి ఏంటండి ఇది? నువ్వు ఉండవే నువ్వు. అర్థమైందా? ఏమంటారా అయితే నువ్వు? ఏం లేదు, మా ఆవిడ నా ఇంటికి వచ్చేంత వరకు మీ
మీ ఆవిడ నా ఇంట్లోనే ఉంటుంది. ఒరే 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 తొక్కారం ఏంట్రా అప్పులు ఇచ్చినప్పుడు బైక్ తీసుకెళ్ళి నా పిల్లలు అత్తమాట తీసుకెళ్ళిపోతాను. మరి ఏం చేయమంటావు? నువ్వు చూసిన సంబంధం అలా ఉంది, కొద్దిగా చేయిస్తురా. ఆ పిల్లని చేత పిసికించుకుంటాడు. మరి ఏం చేయమంటావు? ఆ ధనియాలు పడితే ఎలాగో సంతోషం లేదు, ఎంతో కొంత సంతోషపడుతున్నా అంటే నీ పిల్లలతో సంతోషపడుతున్నా నేను. లింగరాజు గారు రాదు, అది గడప దాటి బయటికి రాదు. మీరు ఇలా పంతాలకు పోతే వాడు పిచ్చి 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 చేష్టలన్నీ చేస్తున్నాడని నా పిల్లలతో. పిచ్చి పిచ్చి సంబంధాలు చూస్తే మరి పిచ్చి పిచ్చిగానే చేస్తారు. అది గడప దాటి రాదు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, నా లైఫ్ లో ఇంత ఆనందం పొందడం ఫస్ట్ టైం నా ధనియాల పొడి. తుకారం గారు వచ్చింది ఇది చాలా దారుణం. రాలేదండి అది. రాదది నాకు తెలుసు, అది రాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. అది ఎన్ని రోజులు ఉంటుందో అక్కడ ఉండాలి. నాకేందో నా ధనియాల పొడితో నాకు ప్రాబ్లమే లేదు. నీ మాటి మాటికి నీ రీఎంట్రీ ఎక్కువైపోతున్నాయి ఇక్కడ. పదా మనం ఇంటికి వెళ్ళి లోపలే రుద్దుకుంటాం పదా. దీనికి ఒక్కటే మార్గం, ఒకటే సాల్వేషన్. తుకారం గారు బయట రండి సరే. నేను చేసిన తప్పుకి నా 2 లెంపలు నేను వాయించుకుంటున్నాను. మీరు దీంతో గాబరం చేయడానికి ఏమైనా అభ్యంతరం? నాకేం ఇబ్బంది లేదు. ఒక జత చెప్పులు తెగిపోతే ఇంకో జత కొనుక్కోలేమా ఏంటి? ఏమైందండి లింగరాజు గారు? ఏంటండి ఇది పద్ధతేనా? నా అల్లుడికి ఇంకొక దాన్ని తగిలిస్తావా? ఏదన్నా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడాలి, ఇద్దరిని కలపాలి. నా వేరేంత తగిలిస్తావా? ఇదిగో నా బిడ్డ నా అల్లుడు తీసుకుపోయేంత వరకు నీ భార్య నాతో నుంచి. మా ఆవిడేమన్నా పిలవనుకుంటున్నారా? ఎవడు పడితే ఆమ్లెట్ వేసుకోవడానికి మీ ఇష్టం చోటు తీసుకెళ్ళిపోతున్నారు. నువ్వు వెళ్ళరా నువ్వు. అమ్మా స్వరూపా, నీ పుణ్యం ఉంటుంది. మీ ఆయనతో కలిపే బాధ్యత నాది. నువ్వు వెళ్ళరా. ఏమండి బయటికి రెండోసారి. ఏమే మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చావు నా ఇంటికి? ఈ అమ్మ కడుపు కాలం మాట్లాడితే వచ్చిన కాలం పుల్లడతా పెట్టా. నువ్వు పుల్లట్టేది మళ్ళీ వెళ్ళిపోతుంది. దీన్ని కూడా నువ్వు వేలుకు. మరి దీని పరిస్థితి ఏంటి? దాన్ని వేలుకు. నాకేం ఇబ్బంది లేదు. పాత చెప్పులు తెగిపోతే కుట్టించుకొని వేసుకోలేమా ఏంటి? వీడికి ఫస్ట్ బారి నేనే రైట్ సైడ్ ఉండాలా? జరుగు. ఏంటి రాంగ్ టైంలో వెళ్ళిపోతే రైట్ టైంలో నన్ను చేసుకున్నాడు. నువ్వేంటి రైట్ లో ఉండేది? నేను ఉండాలి. నీలాంటి దాంతో ఈట్లాంటి దాంతో ఉండేదానికన్నా నా పుట్టింట్లో మహారాణిలాగా ఉంటాను. పదాలు లింగరాజు నాన్న. అయినా అది దరిద్రపు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో నాకే తెలియదు. ఇక్కడ ఉండి టార్చర్ పడే కన్నా మా ఇంట్లో ఉండడమే బెటర్. గోవిందరావు గారు ముందుకు రండి. చూసావా మీరు చేసే పనులు ఎలా ఉన్నాయో? సిచ్యువేషన్ కు సొల్యూషన్ ఏంటో తెలుసా? మీ ఆవిడ నా దగ్గర ఉండడం. మధ్యలో మధ్యవర్తిత్వం ఉండి పెళ్లిళ్ళు చేయడం ఎంత తప్పో ఆలోచించుకోవాలి. ఇలా ఎవడైనా చేసి ఉంటే చాలా ఇబ్బందులు పాలైపోతారు. నాకు వద్దొచ్చింది. గోవిందరావు గారు నాకు ఇంకా పెళ్లి కాలేదండి. నీకు వదన్నం, మీ అందరికి వదన్నం. తెల్లంత కవ్వింత కావాలిలే, ముళ్ళంత తుళ్ళింత రావాలిలే. తెల్లంత కవ్వింత కావాలిలే, ముళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఆడది ఎప్పుడు చింతపండు లాంటిది. పప్పుచారుకి చింతపండు ఎంత అవసరమో ప్రతి మగాడికి ఆడది అంతే అవసరం. నా చింతపండు మగాడి ముందు ఆడది ఎప్పుడు తలదించుకునే ఉండాలి. ఆడదాని ముందు మగాడు ఎప్పుడు తలదించుకొని ఉండకూడదు, వంగి కూడా ఉండకూడదు. ఒక్క నిమిషం నీతో మాట్లాడొచ్చా? జీవితాంతం నువ్వు ఇలా పర్మిషన్ తీసుకోవడానికే సరిపోయింది నా చింతపండు. పర్మిషన్ తీసుకోకపోతే పొళ్ళు రాలు కొడతావు కదా. మళ్ళీ పెట్టిస్తున్నాగా. రాలు కొట్టడం ఎందుకు, మళ్ళీ పెట్టించడం ఎందుకు? ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకో చెప్పు. నాకు 500 కావాలి. ఎందుకట? మా పుట్టింటికి వెళ్ళొస్తానే. పుట్టింటికి వెళ్ళి చింత చెట్లు ఏమన్నా నాటాలా? మా అమ్మ నాన్న చూసి వస్తాను. ఇక్కడ నన్ను చూసుకో సరిగా, అక్కడ వెళ్ళి చూద్దు గాని. ఎరకైందా? ఇదిగో ఈడుంది తీసుకో. ఒక ఇక్కడ నిమిషం ఆగు. ఇట్రా. ఏంటి ఎతుకుతున్నావు? ఏంది? అక్కడ మా నాన్నకి చాయ్ తాగడానికి గ్లాస్ లేకపోతే నువ్వే ఇక్కడ పీకడానికి కోడికలు లేవు, మీ నాన్న పీకడానికి నెమలికలు కావాలనా? ఇగో అక్కడ పోయి అమ్మ నాన్న ప్రేమలో మునుగకు. సాయంత్రం కల్లా ఇంట్లో ఉంటాలి. ఎరకైందా? చాన్నాళ్ళ తర్వాత వెళ్తున్నాను కదా శోభ. రేపు ఉదయాన్నే వస్తానే. ఉదయానికి వస్తే ఉదయం కల్లా ఇక్కడ పాట కట్టి పెడతాను. వస్తావా? లేదు సాయంత్రానికి వస్తాలే. మా అమ్మ నాన్న ఉసురు తగిలిపోతావే. ఏమన్నావు? ఉసురుకాయలు తెస్తాను అంటున్నా. ఆ ఉసిరికాయ పచ్చడి నీకే పెడతాలే. ఉసురుకాయలు వద్దులే.
హలో చెప్పానా చింతపండు ఏంది మీ మరిదికి పిల్ల ఆ చింతపండు గాడికి పిల్లని ఎవరిచ్చారే సరే కానీ ఆ పొట్టి లక్ష్మిని పిలిచినావా ఆ కొద్ది ఫంక్షన్ లో అదే హడావుడి చేస్తుంది దాన్ని పిలు నా చింతపండు దాన్ని సరే సరే వస్తా ఈ ఫంక్షన్ కి పోకపోతే ఒక మాట పోయితే ఇంకో మాట సరుపా సార్ ఏం శవ కిట్టచ్చావు? ఏం లేదు కొద్దిగా పెళ్లికి పోవాలి కొన్ని నగలుంటే ఇస్తావా మళ్ళీ రాగానే ఇచ్చేస్తా అయ్యో దాందే భాగ్యమంకా తీసుకో. ఈ రోజుల్లో పెళ్లిలో యువతి ఎంత అందంగా ఉందనేది ఎవరు చూడట్లేదు నా చింతపండు యువతి ఎంత వేసుకొని వచ్చిందనేది చూస్తున్నారు ఇదిగో అక్క. థ్యాంక్స్ ఓవా థ్యాంక్స్ అరూపా జాగ్రత్త అక్క. ఏంటో శోభక్క పెళ్లి కనిపోయి 2 రోజులు అయింది, ఇంతకు వచ్చిందో లేదో వెళ్ళి చూస్తే పోలే. శోభక్క, ఓ శోభక్క, వచ్చావా అక్క? ఏందో అక్క నువ్వు లేక గల్లీ మొత్తం బోసిపోయింది అనుకో. ఎంతనే నువ్వు ఉంటానక్క గల్లీ మొత్తం గలగలగలా ఉంటది. అదే మరి నోరు మంచిది అయితే ఊరి మంచిది అంటారు ఇదే. నీ మాటే గరుగు కానీ నీ మనసు వెన్నపూస ముద్ద. పోయేటప్పుడు ఏం తీసుకెళ్దాం చింతపండును కూడా తీసుకెళ్ళాం. నిజమే అక్క, నా నగలేదో ఇస్తే నేను వెళ్ళి మెరుగు పెట్టించుకుంటానక్క. నీ నగల నాకెప్పుడు ఇచ్చినావే? అదేంటక్క అట్లా అంటావు? 2 రోజుల క్రితం నువ్వేగా నా నగలు తీసుకుని పెళ్లికెళ్ళావు. నేను నీ నగలు తీసుకొని పెళ్లికి పోయినానా? అబ్బో నువ్వు మామూలు చింతపండు కాదా నువ్వు? నీ ఇంటి సైడ్ చూసే 10 రోజులు అవుతుంది నేను. నువ్వు అడగక్క, నీకు దండం పెడతాను. అక్క అక్క అని చెప్పి నాకే బొక్క పెట్టేటట్టున్నావు నువ్వు. మామూలు చింతపండు ఆడదాను కాదు చిత్రాంగివి నువ్వు. నా నగలు తీసుకొని నన్ను చిత్రంగా అంటున్నావు. ఇది ఎక్కడ చిత్రం అక్క? ఇదిగో నా మొగుడికి నగలు లేవని తెలుస్తుందని చెప్పి 2 రోజుల నుంచి కొంగు కప్పుకొని తిరుగుతున్నాను అక్క నేను. నువ్వు కొంగు కప్పి నాకు దుప్పటి కప్పేటట్టున్నావు నువ్వు. ఇన్ని రోజులు నువ్వు నా సొంత సెల్లెలనుకున్నా, ఇలాంటి దాన్ని తెలిస్తే నా గడప కూడా తొక్కనిచ్చేదాన్ని. కానీ ఇన్ని రోజులు నా చింతపండు జీవితంలో నీ గడప తొక్కనక్క. నా నగలు నాకు ఇచ్చేయక నీకు పుణ్యం ఉంటుంది. మళ్ళీ అదే మాట. అవునే నగలు తీసుకున్నా అంటున్నావు కదా, ఏం నగలు తీసుకున్నట్టు ఏమైనా రుజువు ఉందా? నా ఎలిమిత్రాలు నీ దగ్గర ఉన్నాయే? ఆడాలన్నాక నగలు తీసుకుంటారు, ఇచ్చుకుంటారు, పుచ్చుకుంటారు. దాంట్లో రుజువు ఏముందక్క? ఓ నువ్వు మామ పక్క ఆడదాని మీద నిందలేస్తావు. నువ్వు మామూలు ఆడదాని కాదు. ఇదిగో నిమ్మ కూడా వచ్చాడు. వచ్చేస్తాడా? నీకు దండం పెట్టాను బాగక్క. నువ్వు ఏమండి వచ్చేసారా? తాగడానికి వేడి నీళ్ళు, స్నానానికి కాఫీ పెట్టనా? అదే అండి తాగడానికి కాఫీ వేడి నీళ్ళు. ఎందుకే కంగారు పడుతున్నావు నువ్వు? కంగారు ఏం లేదే. కంగారు ఏం లేదండి. ఏంటి నిండుగా కొంగు కప్పుకున్నావు? వచ్చింది పరాయి మగుడు కాదు, నీ మగుడు. ఆ కొంగు తీసేసి నీళ్ళి. ఏంటి అది మొగుడు పోయిన దాంట్లో బోడిగున్నావు? ఆ నగలేసుకొని సావచ్చు కదా. అరిగిపోతాయని చెప్పి బీరువాలో పెట్టానండి. అబ్బో నీ పొదుపు, ఆ పొదుపే ప్రతి ఆడోళ్ళకు ఉంటే పంజాగుట్టలో 10 బంగ్లాలు ఉండేటి ప్రతి మగోడికి. రేపు మా సార్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది. నిండుగా నగలు వేసుకొని రా, ఇలా బిచ్చపు దానిలాగా రాకు. నగలా? దానికి పక్కన వేసుకొస్తా. అయినా మీకేటండి ఇలా చెమటలు పట్ట అలసిపోయారా ఏంటి? మీరు ఏదో మిస్టేక్ చేస్తే ఇలాంటి టచ్ అప్లు ఇస్తారే. ఏం మిస్టేక్ చేసావు చెప్పు? అయ్యో రామరామ, నేనేం మిస్టేక్ చేయలేదండి. రేపు పొద్దున సత్యనారాయణ అతమంట నగలు లేవంటే చంపి పడేస్తాడు. ఏం చిక్కులు తెచ్చి పెట్టావు శోభక్క నాకు నువ్వు. శోభక్క, ఓ శోభక్క, ఏందా మళ్ళీ వచ్చినావు? పొద్దున్నే సత్యనారాయణ అతనికి వెళ్ళాలంటక్క. నా ముగుడికి నగలు లేవని తెలిస్తే చంపి ఉప్పు పాత్రేస్తా. నీకు దండం పెడతా, నగలు ఇవ్వక్క. ఇన్ని రోజులు నిన్ను ఎంత మంచిదాన్ని నా సొంత సెల్లెలు అనుకున్నానే. నువ్వు నా మీద నిందలు మోపుతున్నావు అంటే ఈ రోజు నుంచి నా సెల్లెలే చచ్చిపోయింది. అక్క ఇస్తే నా నగలు ఇవ్వు, లేదంటే నీ చేత్తో కూసింత విషయమని నేను తాగి చేస్తాను. అంతేగాని నగలు లేవని మాత్రం అనక. అక్క నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు అక్క నీ కాళ్ళు పట్టుకుంటాను చెప్తున్నాను కదా. స్వరూప ఏంటి ఏమైంది? ఇదిగో సిద్ధపడు దాన్ని నగలు తీసుకొని ఇవ్వట్లేదంట. నేను ఎలా కనపడుతాను దానికి? నేను స్వరూప చాలా మంచి అమ్మాయి, అయినా తన దగ్గర నగలు తీసుకొని ఇంట్లో ఏమైనా దాచిపెట్టాము చూడు ఒకసారి. నీకు ఎన్నిటికి రమ్మంటే ఎన్నిటికి వచ్చినావు? టైంకి రావడం తెలియదు నీకు, మధ్యలో ఇలా చెప్పడం మాత్రం బాగా తెలుస్తుంది. నీకు ఎరకైందా? మూసుకొని ఇంట్లో పో. కాలు బదలని చెప్తున్నాను. ఇదిగో ఇట్లా కాదు కానీ నీ మొగుడు మూతే మాట్లాడతా. ఏది ఇట్లాంటి చింతపండు చేసుకున్నావేంటి నువ్వు? ఏమై శోభ గారు? నీ చింతపండు నగలు నేను తీసుకొని ఇవ్వట్లేదంట. ఎలా కనపడుతున్నాను నేను? ఇదిగో నాకు పూటక లేకపోతే మంచి నీళ్ళు తాగానే బతుకుతా, కానీ ఇట్లాంటి శాతగా నాకు చెప్పు దాని చింతపండు దానికి. ఏమే నగలన్నీ ఇంట్లో పెట్టానన్నావు నువ్వు? ఈ చింతపండు మాట్లాడవద్దు, చెప్పు అభిరామ్ వాడికి దానికి. ఏమే ఇట్రా నువ్వు. నేను నానా సంకల్ నాకి నా రక్తాన్ని పిండి పిప్పి చేసి నీకు నగలు చేయిస్తే నువ్వు మీకు దండం పెడతానండి. నేను నగలు ఈవిడికే ఇచ్చా.
ఇచ్చాను. నాకు ఇవ్వలేదు. సరే అయితే నీకు నేను నగలు ఇవ్వలేదని చెప్పి ఎదురుగా కనపడుతున్న ఇద్దరు దేవుల మీద పట్టే చెప్పు. చెప్తాను. నేనే వేస్తాను చింతపండు, నాకేం అవసరం? నగల్లో ఇచ్చింది నువ్వని చెప్తున్నావు కదా, నువ్వే. నేను ఎందుకు వేస్తాను? నగలు నేను ఇచ్చి నేను ఎందుకు కొట్టేస్తానే? నువ్వు నేను ఇచ్చాను నువ్వే చెప్తున్నావు కదా, నువ్వే. నేను ఎందుకు చేస్తా? నాకు బాబు గారి మీద ఒట్టు, నేను నా నగలు నీకే ఇచ్చాను. నీ ప్రొట్టేవే ఒట్టేయండి, చూసానండి ఒట్టేయి. పెడతాను ఒట్టేయి. వేస్తా. నాకేమన్నా భయమా? వేస్తా. దొంగ ఎవరో నేనెందుకు భయం? నా రోజా మేడం మీద ఒట్టు. సావు కొడతా చంపి బాధేస్తా నా మీద ఒట్టేసావంటే. ఇన్ని రోజుల కోసం వెయిట్ చేస్తున్నాను ఒట్టేయడానికి. రోజాని చంపేద్దామని. ఆ పెద్ద ప్లాన్ లో ఉన్నాడు నన్ను లేపేద్దామని. చూసావా నువ్వు కంగారు పడుతున్నావంటే కంగారం పడట్లేదు, క్లారిటీగానే ఉన్నా. మేడం కంగారు పడుతుంది అక్కడ. నా మీద ఎందుకు? మీరు చూసుకోండి, నన్ను ఎందుకు లాగుతారు మధ్యలో? నువ్వు ఒట్టేయి ముందు. నేను మా మేడం రోజా మీద ఒట్టేసి చెప్తున్నా, నేను నీ నగలు తీసుకోలే. నువ్వు ఒట్టు సరిగ్గా వేయలేదు. నా కొంపను మొత్తం కొల్లేరు చేసావు కదా నువ్వు. అయినా నువ్వు ఆ మిట్టలు దానికి ఎందుకు ఇచ్చావు నగలు? నువ్వు ఎందుకు ఇచ్చావే? నువ్వు ఆ నగలు దాని దగ్గర ఉన్నాయని నాకు తెలుసు, అది ఇవ్వదని కూడా నాకు తెలుసు. నీకెలా తెలుసు? మొన్న రమాకాంత్ నాకు 20,000 రూపాయలు ఇవ్వవా, నేను చిట్టి లేపిన తర్వాత ఇస్తా అన్నది. చిట్టి లేపిన తర్వాత వెళ్ళి అడిగితే రమాకాంత్ నాకు ఎప్పుడు ఇచ్చావా అన్నది. మరి ఆ విషయం నాకు చెప్పలేదు. నువ్వు నగలు ఇచ్చిన విషయం నాకు చెప్పినావా? మరి ఇప్పుడు ఏం చేద్దామండి? మెంటల్ దాన్ని, నేనే మెంటల్ గానే అంటే నాకు మెంటల్ దానికి దొరకావు నువ్వు. పద. నా నగలు ఇదిగో నేను మార్కెట్ పోతున్నా. ఇదిగో ఆ మెల్ల ఉన్న హారం నాదే. అబ్బో, నా మొగుడు కూడా నీ మొగుడు అనలేదు ఇంకా. నా హారం నాకు బాగా తెలుసు. అబ్బో, దేశంలో బొచ్చెడు హాలాలు ఉంటాయి, ఇట్లాంటి అన్ని నీవేనా? నా చింతపండు. నా నగలు తీసుకున్న ఎవ్వరు బాగుపడలేదు. నాశనం అయిపోతుంది. మట్టి కొట్టుకొని పోతావు. అబ్బో, ఇక్కడ మంత్రాలకే చింతకాయలు రాలట్లేదు, మాటలకేం రాలితే ఎటుక కూడా రాలదు. ఎరుకైందా? ఇగో రశ్మి, పెళ్ళికి పోతున్నా, చేతికున్న ఉంగరం మళ్ళీ ఇచ్చేస్తా. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు. అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు. ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరు. ఇంతకు ముందు జనాలందరూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు జనాలందరూ సోమరితనం, లేజినెస్ ఎక్కువైపోయి బైక్ మీద వెళ్తున్నారు. నా సూదిలో దారం. ప్రతివాడికి పెళ్ళం ఉందో లేదో తెలియదు కానీ ప్రతివాడికి బైక్ మాత్రం ఉంటుంది. కన్నా కొడుకు కంటే కొన్న బైక్ ఎక్కువైపోయింది నా సూదిలో దారం ఈ రోజులు అందరికీ. ఈ రోజుల్లో వార్తల్లో ముఖ్యాంశాలు ఎంత అవసరమో బైక్ కొన్నవాడికి పెట్రోల్ కూడా అంతే అవసరం. అందుకే నా సూదిలో దారం ఇలా పెట్రోల్ కొట్టుకుంటూ అందరికీ గమ్యాన్ని చేరుస్తూ నా సత్తాన్ని చాటుకుంటున్నా. బంగారం దిగు. బ్రదర్, ఈ సరౌండింగ్ లో ఒక్క పెట్రోల్ పంప్ లేదండి బ్రదర్. 30 కిలోమీటర్ దోసుకుంటా. అమ్మా, ఈ సరౌండింగ్ లో నా ఒక్కడిదే పెట్రోల్ పంప్ నా సూదిలో దారం. అవునా? నా ఈ అడవి మొత్తంలో. పెట్రోల్ కొట్టు. ఎంత? ఫుల్ ట్యాంక్ చేయి. ఫుల్ ట్యాంక్. నా సూదిలో దారం మీ ఇద్దరికి పెళ్ళి ఎన్ని రోజులు అయింది? ఇంకా ఇద్దరు క్యూట్ గానే ఉన్నారు. మాకు ఇంకా పెళ్లి కాలేదు బ్రదర్. మరి ఈ సూదిలో దారం ఎవరు? నా లవర్. ఏమైంది బ్రదర్? నేను లవర్స్ కి పెట్రోల్ కొట్ట. ఎందుకు? ఐ హేట్ లవర్స్. లవర్స్ అంటే నీకు ఎందుకు కోపం బ్రదర్? పాముని చూస్తే ముంగేసాకి ఎందుకు కోపం? పిల్లిని చూస్తే కుక్కకి ఎందుకు కోపం? నా రీజన్ నాకేం తెలుసు. దీనికి రీజన్ కూడా నాకు తెలియదు. ప్లీజ్ బ్రదర్, కొంచెం పెట్రోల్ కొట్టు బ్రదర్ ప్లీజ్. సరే గాని ఆ సూదిలో దారాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళావు? లాంగ్ డ్రైవ్కి వెళ్ళా. అమ్మ నాన్నతో ఎప్పుడన్నా లాంగ్ డ్రైవ్ వెళ్ళావా? లంగర్ హౌస్ కూడా వెళ్ళలేదు నువ్వు. కానీ సూదిలో దారాలతో మాత్రం నరకానికైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోతారు నా సూదిలో దారం మీరు. అందుకే ఐ హేట్ లవర్స్ రా. బ్రదర్ ప్లీజ్ అలా మాట్లాడకు బ్రదర్. ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకుని ఎంతో కొంత పెట్రోల్ కొట్టు బ్రదర్ ప్లీజ్. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా నేను 1/2 లీటర్ పెట్రోల్ కూడా కొట్టా. అప్పటి నుంచి చూస్తాను చాలా ఓవర్ చేస్తున్నావు ఏంటి నువ్వు? ఏ నీ ఒక్కడి పెట్రోల్ బంకే ఉంది అనుకుంటున్నావా? వేరే పెట్రోల్ బంకు లేవా? కుందన్ పద, వేరే పెట్రోల్ బంక్ వెళ్దాం పద. నువ్వు ఉండు బంగారం. సరే, ఇక్కడ ఇంకో పెట్రోల్ పంప్ ఎక్కడ ఉందో చెప్పు జర. 40 కిలోమీటర్ దూరంలో ఉంది. పద కుందన్, ఆ పెట్రోల్ బంక్ వెళ్దాం. తోయ్ పద.
నువ్వు అంటే ఎక్కి బైక్ మీద కూర్చుంటే తోయలేక నాకు వాసిపోతుంది ఇక్కడ 40 కిలోమీటర్లు బైక్ నే తోయలేనోడివి జీవితాంతం నాతో సంసారం ఎలా తోస్తావు? దానికి దీనికి సంబంధం ఏంటి బంగారం? పెట్రోల్ కి బైక్ కి సంబంధం లేదా? ఇది కూడా అంతే. ప్లీజ్ ఒక్క హాఫ్ లీటర్ కొట్టు బ్రదర్. ఐ హేట్ లవర్స్ అని చెప్పానా? ఎందుకు కొట్టావు? లవర్స్ కి పెట్రోల్ ఎందుకు కొట్టావు? ఏం ఫ్రీగా కొడుతున్నావా? డబ్బులు తీసుకునిగా కొడుతున్నావు? మూసుకొని కొట్టు. నువ్వు చెప్పినట్టు వినడానికి నేను నీ సూదులో దారాన్ని కాదే. నాకు మైండ్ దొబ్బిందనుకో బండిలో పోసే పెట్రోల్ మానేసి నీ మీద పోసి తగలబెట్టేస్తాను. ఏమనుకుంటున్నావు నా సూదులో దారం? లాంగ్ డ్రైవ్ వద్దే వద్దే అంటే వెనక కూర్చొని పోనీ పోనీ అని పెట్రోల్ అయిపోయే వరకు పొమ్మన్నావు. కుందా నాకు ఆకలి వేస్తుంది, ఐస్ క్రీమ్ కావాలి. ఒరే నా సూదులో దారం, ఇంత అడవిలో అది ఐస్ క్రీమ్ అడుగుతుంటే తెస్తా అని చెప్తున్నావంటే దాన్ని ఊపిలో నువ్వు ఎంత కురుకుపోయి అర్థమవుతుందిరా నా సూదులో దారం. నువ్వు వీళ్ళు మామూలు సూదులో దారాలు కాదురా. వీళ్ళు ఎడారులో ఐస్ వాటర్ అడుగుతారు, హిమాలయాల్లో ఇరానీ చాయ్ అడుగుతారు, సముద్రంలో సామ్రాణి పొగ అడుగుతారు, ఇలా అడవిలో ఐస్ క్రీమ్ అడుగుతారు నా సూదులో దారం. వీళ్ళు లవ్ లో మినిమం ఎథిక్స్ లేకుండా బిహేవ్ చేస్తారా నా సూదులో దారం. తెలుసుకోరా. నువ్వు గనుక నాకు తగులింటే నువ్వు తోట కూర తరిగేదనరా. నువ్వే నాకు తగిలి ఉంటే దున్న పోతుకు బదులు నాగలికి నిన్ను పెట్టి దున్నేవాడిని. ఒక్కసారి నీ ముఖం చూసుకోరా. నీ ముఖంలో మనిషి కల పోయి చావు కల వచ్చేసిందిరా. ఎందుకంటే బ్రదర్ నువ్వు చావును ఎంట పెట్టుకొని తిరుగుతున్నావురా నా సూదులో. అదేరా. ఎక్కడ నువ్వు గనక నాకు దొరికింటే చేపను బండకేసి రాకినట్టు రాకేదండ్రా నిన్ను. నువ్వే నాకు తొగిలి ఉంటే నీ మెళ్ళలో కుక్క గొలిచేసి శ్మశానం దగ్గర కాపలా పెట్టేవాడిని. వాడు ఇవ్వకపోతే వాడు కాళ్ళు పట్టుకొని అయినా తీసుకొని రా, నువ్వు చంపేస్తాను జాగ్రత్త. కాళ్ళు పట్టుకోనా? నేను నీ కాళ్ళు లిఫ్ట్ చేయకపోతే కాళ్ళు పట్టుకోవా? అలాగే నా కాళ్ళు పట్టుకుంటే వాడు కాళ్ళు పట్టుకొని పెట్రోల్ తీసుకురా, ఇంటికి వెళ్ళాలి. బంగారం ప్లీజ్ నువ్వు ఉండు బంగారం. బ్రదర్ నీ కాళ్ళు పట్టుకుంటాను బ్రదర్, ఒక్క హాఫ్ లీటర్ పెట్రోల్ బ్రదర్ ప్లీజ్. ఒరే నా సూదిలో దారం లేరా. ఎప్పుడైనా నువ్వు అమ్మ నాన్న కాలు పట్టావరా? పోనీ నీ కాలం నువ్వు పట్టుకున్నావా? అది చెప్తే నువ్వు వచ్చి నా కాలు పడుతున్నావు అంటే దాని చేతిలో నువ్వు ఎంత మంగళగిరి అయిపోయావో నాకు అర్థమవుతుందిరా నా సూదిలో దారం. నువ్వు వాళ్ళు మామూలు సూదిలో దారాలు కాదురా. నువ్వు చూయింగం ఇస్తే వాళ్ళు లాలిపప్ అడుగుతారు, నువ్వు లాలిపప్ ఇస్తే చూయింగం అడుగుతారా వాళ్ళు. రెండు కలిపి ఇస్తే చెర్రిపళ్ళు అడుగుతారా నా సూదిలో దారం వాళ్ళు. అర్థం చేసుకోరా, నీకు ఎన్ని చెప్పినా వేస్ట్. నువ్వు గనక నాకు తగిలింటే పార్కులో గడ్డిని కోసినట్టు కొడవలు పెట్టి కోసేదాన్నిరా. నువ్వే నాకు తగిలి ఉంటే మటన్ బొక్కను జుర్రినట్టు అలా జుర్రేవాడిని నేనైతే. పెట్రోల్ ఇవ్వనంటుంది బంగారం. నాకు తెలుసురా, నీకు ఏది ఏది చేత కదని విషయం, ఏది ఏది చేత కదని విషయం నాకు తెలుసు. కొట్టకు బంగారం. నీకు ఏది చేత కదని తెలిసే 2 సంవత్సరాలు నేను హోల్డ్ లో పెట్టాను తెలుసా? హోల్డ్ లో పెట్టావు? హోల్డ్ అంటే ఏంటి బంగారం? అరే నా సూదిలో దారం ఇట్లా నేను చెప్తా. హోల్డ్ అంటే ఏంటో చెప్తా. ఇప్పుడు మనం ఒక కాల్ మాట్లాడినప్పుడు ఇంకో కాల్ వస్తుంది, అప్పుడు ఫోన్ లో హోల్డ్ లో పెడతాం చూడు. వీళ్ళు వాళ్ళ మగాళ్ళని హోల్డ్ లో పెడతారా. హోల్డ్ లో పెట్టి ఇంకో కాల్ ఇంకొకరితో మాట్లాడతారా నా సూదిలో దారం. ఇవన్నీ నీకు అర్థమయ్యే లోపు నీ జీవితం సంక నాకిపోయి నడి చౌరస్తాలో నిలబడతావురా నువ్వు. ఎందుకు? ఎటు వెళ్ళాలో అర్థం కాక మళ్ళీ ఏదో దారిన వెళ్ళుకుంటూ ముందుకెళ్తే మళ్ళీ చౌరస్తాలోనే నిలబడతావురా నువ్వు. వీళ్ళు మన జీవితంలో ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకు చౌరస్తాలే తగులుతాయి కానీ హైవేలు తగలవురా నా సూదిలో దారం. నా బంగారం అలాంటిది కాదు. ప్రతి సూదిలో దారం చెప్పేది ఇదే డైలాగు. ప్రపంచంలో 30% మంది ఈ కిక్కులో బతుకుతుంటే 75% ఈ సూదిలో దారం కిక్కులో బతుకుతున్నారా. కొన్ని రోజులకైనా ఈ కిక్కు దిగుద్ది కానీ వీళ్ళ కిక్కులు జీవితాంతం దిగుతురా. వీళ్ళ కిక్కులోంచి బయటకు వచ్చి చూస్తే ప్రపంచం మొత్తం శూన్యంలా కనిపిస్తుందిరా నా సూదిలో దారం. హాయ్ అశోక్, హాయ్. నువ్వేంట్రా దాక్కుంటున్నావు? వాళ్ళ కజిన్ వచ్చాడు బ్రదర్. నిన్ను చూపించి వాణి ఖజిన్ అంటారు, వాణి చూపించి నిన్ను ఖజిన్ అంటారా వాళ్ళు నా సూదిలో దారం. అవునా బంగారం? ఇతనెవరు? నా కజిన్లే కానీ మనం వెళ్దాం పదా. నన్ను కజిన్ అంటదేంటి? అలాగే అంటారా నా సూదిలో దారం వాళ్ళు. నన్ను వదిలిపెట్టిపోతావంటే వాళ్ళు మధ్యలోనే వదిలిపెట్టేసి వెళ్ళిపోతారా నా సూదిలో దారం. బ్రదర్ దానికోసం నేను ఎన్ని తన్నులు తిన్నాను బ్రదర్. దానికోసం మా ఇంట్లో ఎన్ని దొంగతనం చేశాను నాకే తెలియదు బ్రదర్. దానికోసం నేను నా జీవితానికి సరిపడా అబద్ధాలు 1 సంవత్సరంలోనే ఆడాను బ్రదర్. నువ్వు నాకు దొరికింటే నరికి పోగులు పెడతాను. ఇదే ఫ్రస్ట్రేషన్, ఇదే కోపాన్ని దిగుమింగుకొని చాలా మంది మగాళ్ళు అమ్మ నాన్న చూసిన సంబంధాన్ని చేసుకుని కాపురం చేసుకుంటున్నారా నా సూదిలో దారం. అర్థమైందా?
ఇప్పుడు బండిలో పెట్రోల్ కొడతాను, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోపా. బ్రదర్ నువ్వు మనిషివో దేవుడో తెలియదు కానీ ఈ అడవిలో ఉన్నావు నీకేం తెలియదు అనుకున్నా. అన్ని తెలిసిన వాడే అడవిలో ఉంటాడా నా సూదిలో దారం. కొంత తెలిసిన వాడే గుంపులుగా సిటీలో ఉంటాడరా. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో. ఈ బంగారం బాగుంది. ఏరా నా సూదులో దారం, ఇప్పటి వరకు సూక్తి చెప్పింది చాలా దారా నీకు. మన దూదుల దారాలే సరిగా లేవురా, వాళ్ళది ఏం తప్పు లేదురా. దాని లాంటిది ఈ బంగారం కాదేమో అనిపించింది. వీళ్ళకి పైన బంగారం పూత ఉంటదిరా, లోపట తుప్పు పట్టిన ఇనుములురా వీళ్ళు నా సూదిలో దారం. వీళ్ళ గురించి నీకు తెలియదురా నా సూదిలో దారం. దరిద్రుడా, చెప్పే బదులు నీకు ఆ అడవి పేరేంటి? నల్లమల. ఆ నల్లమల్ల అడవులో పెట్రోల్ పంప్ పెట్టిస్తేనే కరెక్ట్. అవును, నీకు అక్కడెక్కడ దరిద్ర ఇక్కడ నువ్వు బాగా నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని మనసే ఎదురు తిరిగి మాట వినదే మొదలైన నా పరుగు నీ నీడలో నిలుపు ఏమండి, నేను మీ జీవితంలోకి రాగానే మీ జీవితం బాగా మారిపోయింది కదా? జీవితం మారిపోలేదే, నువ్వు నా జీవితంలో రాగానే అసలు జీవిత సత్యం ఏంటో తెలిసింది. ఏంటో మీకు తెలిసిన జీవిత సత్యం? లోకంలో ఏది శాశ్వతం కాదు, అంత భ్రమాన్ని తెలుసుకున్నాను. స్టార్ట్ చేసావా? అంటే నేను నీ పెళ్ళాన్ని, నువ్వు నా మొగుడివి, మన ఇద్దరం చేసే సంసారం అనేది కూడా భ్రమేనా? ఎవడు పెళ్ళాం, ఎవడు మొగడు, ఎవడి సంసారం, ఈ జగన్ నాటకంలో అందరిది కల్పిత పాత్రనే. నువ్వు భార్య పాత్ర పోషిస్తున్నావు, నేను భర్త పాత్ర పోషిస్తున్నా. చాలా మంది ఇక్కడ మగాళ్ళు కల్పిత పాత్ర అని తెలియక భార్య భర్త అనే భ్రమలో బతుకుతున్నారు. హలో, అందరూ బాగానే బతుకుతున్నారు, నువ్వు ఒక్కడే భ్రమలో బ్రతుకుతున్నావు. నేను మా పుట్టింటికి వెళ్ళొస్తానంటే పుట్టిల్లే ఒక భ్రమ అంటాడు. మా అమ్మా నాయన చూస్తానంటే అమ్మా నాయన ఒక భ్రమ అంటాడు. కనీసం పండగకి ఒక కొత్త చీర కొనమంటే పండగే ఒక భ్రమ అంటావు. అవునే, పండగ కూడా భ్రమనే పిచ్చిదానా. ఇదిగో నువ్వు ఇలాంటి పిచ్చి ఫిలాసఫీలు చెప్పి నాతో ఇలా మేనేజ్ చేసుకుంటూ బతికేస్తున్నావు. ఇవన్నీ కల్పిత పాత్రని తెలుసు కూడా మీ ఆడవాళ్ళు కఠినమైన పాత్రలు పోషిస్తారు. ఎందుకే? అందుకేనే ఈ జగన్ నాటకం. పూరి జగన్నాథ్ ఏం కాదు, నీ బతుకు జడ. ఈ ఆడవాళ్ళ ఈ భ్రమాన్ని తెలుసు కూడా మొగుడు తల మీద భరతనాట్యం చేస్తుంటారు. వీళ్ళని మార్చం ఎవడి వల్ల కాదు. రేఖ, ఆఫీస్కి వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్త. పరశురామ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను పోసెట్టి. ఆఫీసులో ఆఫీసర్వి, నీ పెళ్ళానికి మొగుడివి, నీ పిల్లలకు తండ్రివి, రష్మికి బాబాయివి, రోజా గారికి అన్నగారివి, అమ్మయ్య, నాగుబాబు గారికి తమ్ముడి, నాకు పక్కింటోడివి. చూసావా పరశురామ్, నీకు తెలియకుండా నీ జీవితంలో ఎన్ని పాత్రలు పోషిస్తున్నావో. కానీ నీకు శాశ్వతమైంది మాత్రం ఒకటే ఒక పాత్ర పరశురామ్. ఏంటది పోసెట్టి? కల్పిత పాత్ర. ఎప్పుడు ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. నీ పెళ్ళాం పిల్లలు అందరు భ్రమ పరశురామ్, గుర్తుపెట్టుకో. నాకు నా భార్య మాత్రం శాశ్వతం. అసలు ఫస్ట్ నైట్ రోజు ఆవిడ నా ప్రాణం ఇస్తానని చెప్పింది తెలుసా నా కోసం. అరే పిచ్చి పరశురామ్, మొగుడు కిడ్నీ దొప్పుతోనే ఇంట్లోకి వెళ్ళి ఇడ్లు వేసుకొని తింటారు వాళ్ళు. ప్రాణాలు ఇస్తా అని చెప్తే ఎలా నమ్మేవారా పిచ్చి పరశురామ్? నువ్వు ఇంత భ్రమలో బతుకుతున్నావేంట్రా పరశురామ్? అరే, భార్య భర్త అనేది ఒక జర్నీ లాంటిది. ఆ జర్నీలో నువ్వే అలసిపోతావు కానీ వాళ్ళు ఎప్పుడు అలసిపోర్రా పిచ్చి పరశురామ్. నేను అలసిపోవడం ఏంటి పోసెట్టి? నువ్వు నీ భార్యతో చేసే జర్నీలో ఫస్ట్ నీకు చీరలు తగులుతాయి, తగిలే. దాని తర్వాత నగలు తగులుతాయి, తగిలే. దాని తర్వాత స్పీడ్ బ్రేకర్ల పిల్లలు తగులుతారు, తగిలేరు. దాని తర్వాత పిల్లలు ఫీజులు తగులుతాయి, తగిలే. దాని తర్వాత అప్పులలో తగులుతారు. తగిలేరు. దేవుడా ఏంద్రా ఈ జీవితం అని నువ్వు నో పార్కింగ్ లో వెళ్ళి కూర్చుంటే బంధువులు తగులుతారు. ఆ బంధువులను ఎస్కేప్ అవ్వడానికి నువ్వు ఎగ్జిట్ ప్లేస్ కి వెళ్తే అత్తమామలు తగులుతారు. అత్తమామలు తగిలిన తర్వాత జీవితం సంక నాకిపోయి 2 నిమిషాలు పక్కన కూర్చుంటే మీ ఆవిడ వచ్చి నువ్వు జీవితంలో ఏం పీకేవరా అని చీవాట్లు తగిలిస్తుంది. తగిలించింది. చూసా పరశురామ్, నీ భ్రమ ఎంత భయంకరంగా ఉందో. ఒక్కసారి ఈ పాట విను పరశురామ్. భ్రమ అని తెలుసు, బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు, కథ అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే
చేరునని తెలుసు తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని మాయా 35 సంవత్సరాల నుంచి నాది కల్పిత పాత్ర అని తెలియక నేను భ్రమలో బ్రతికేనా? కాపురంలో నిప్పులు పోసేసావా? అవును అవును పరశురాం. జీవితంలో ఏది శాశ్వతం కాదు, మీ అందరివి కల్పిత పాత్రలే. అది ఇంటి ముందున్న ఈ పాత్ర కూడా కల్పిత పాత్రే. వచ్చింది ఇంకో కలిపి పాత్ర. ఏంటి ఆఫీస్కి వెళ్ళ ముందా గుమ్మ ముందు కూర్చున్నావు? పిచ్చిదాన, భ్రమలో బ్రతుకుతున్నానని తెలిసాక గుమ్మం ముందు కూర్చుంటే ఏంటి, గుడి ముందు కూర్చుంటే ఏంటి? ఓ ఇంత పెద్ద పెద్ద భారీ డైలాగులు కొడుతున్నావంటే ఇదంతా పోషెట్టి కాని పనే. అయినా ఆ పోషెట్టి కాని ఇంటి ముందు నుంచి పోక ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇంటి ముందు నుంచి వెళ్ళినా ఇంటి వెనక నుంచి వెళ్ళినా చివరికి మనం అందరం వెళ్ళేది ఆ ఇంటికే. అంటే నా ఇంటి మీద నిప్పులు పోస్తున్నాడు అన్నమాట. నిప్పులు పోయడానికి ఆయన ఎవరు, చిట్టులు తినడానికి నేనెవరు? అంతా కల్పిత పాత్రలే. ఆయన నిన్నుగా అనాల్సింది. పోషెట్టి పోషెట్టి మీ ఇంటి పక్కన ఉండాలా, కాల్ చేసి వెళ్ళిపోవాలా? నా ఇంటి పక్కన ఉండమంటని చెప్పడానికి నేనెవరిని, ఖాళీ చేయడానికి నువ్వెవరు? అసలు నిన్ను కాదు, నీ మాట విన్నందుకు నీ ఇంట్లోకి రా దరిద్రుడా. ఇంట్లోకి రా. ఇది కల్పిత పాత్ర అని తెలిసినా ఈ ఆడోళ్ళు కఠినమైన పాత్రలు ఎందుకు పోషిస్తారు పోషెట్టి? వాళ్ళది కఠినమైన మనసు కాబట్టి కఠినంగానే ఉంటారు పరశురాం. అసూయ, ఆడవాళ్ళంటే అసూయ మీకు. ఇంట్లోకి రమ్మని చెప్పినా ఎందుకు భ్రమ అని చెప్పి అందరిని చెడగొడుతున్నా? ఈ లోకంలో భ్రమలో లేకుండా నువ్వు ఒక్కడే బతుకుతున్నావా? లేదు, ఇద్దరం బతుకుతున్నాం. ఎవరెవరు? నేను నాగబాబు గారు. మరి రష్మి రోజా గారు? వాళ్ళిద్దరిది కూడా కల్పిత పాత్రే. ఇన్ని కోట్ల మందిలో మీరిద్దరే ఉన్నారా? విలువైన వస్తువుల్ని దేవుడు ఎప్పుడు తక్కువగానే సృష్టిస్తాడు. ఎందుకో? మా ఇద్దరు విలువలు తెలియాలని. ఏమంటారు నాగబాబు గారు? జీవితం మొత్తం నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావేంటి? ఒరే పిచ్చిదానా, జీవితం అంటే ఇంకా ఏదో ఉందని భ్రమలో బతుకుతున్నారు అందరూ. నేను నాగబాబు మాత్రం జీవితమే ఒక భ్రమ అని మేము తెలుసుకొని బతుకుతున్నామే. ఏమంటారు నాగబాబు గారు? ఇంతకీ ఏమంటా? నేనేమట్లా, పాత్రధారి నేను, నా సూత్రధారి ఆయన. ఈ లోక జ్ఞానం మొత్తం నీకు పెళ్లి కాకముందు తెలియలేదా? నన్ను పెళ్లి చేసుకున్నాక తెలిసొచ్చిందా? ప్రపంచంలో ఉన్న బుక్కులు చదివితే లోక జ్ఞానం వస్తుందో లేదో తెలియదు గాని ఆడది అనే ఒక బుక్కు చదివితే మాత్రం ప్రపంచ జ్ఞానమే వస్తుంది. కరెక్ట్. ఏం సబ్జెక్టే మీది? మేము తెలివైన వాళ్ళం, తెలివి తక్కువ వాళ్ళు మీరు. మా దగ్గర నేర్చుకుంటారు. మీ ఆడదనే బుక్ లో ముందు మాట అనే ఒక పేజే బాగుంటుంది, తర్వాత పేజీలన్నీ దీని తల్లి చదవలేక ఎంత మంది సతమతం అవుతున్నారే. చాలా మంది మగాలు ఆడదనే బుక్ ని ముందు మాట అనే పేజీని చదివి కొనుక్కుంటున్నారు, తర్వాత ఆ బుక్ ను చదవలేక చదివిన అర్థం కాక ఆ బుక్ ను పడేయలేక ఉంచుకోలేక సంకలో పెట్టుకొని ఎంత మంది సతమతం అవుతున్నారో తెలుసానే? అబ్బా! మీ మగాల బుక్ మాత్రం మామూలు బుక్క. మా ఆడాల బుక్ లో ముందు మాట అన్న పేజ్ అన్న బాగుంటది. మీ మగాల బుక్ లో పేజీ పేజీకి ఎన్ని ట్విస్టులు ఉంటాయో. అన్ని ఉన్నట్టే ఉంటాయి కానీ ఏమీ ఉండదు. నేను కాబట్టి నిన్ను భరించి నీతో ఉంటా. అదే ఇంకో ఆడదైతే ఒక్క నిమిషం కూడా నీతో ఉండదు. ప్రతి ఇంట్లో ఇదే డైలాగ్ దీని తల్లి. అదేంటో మరి, నేను కాబట్టి నీతో ఉంటున్నాను, వేరేదైతే ఉండదని. వేరే దాన్ని తీసుకొస్తేమో దాన్ని ఉండనివ్వరు మీరు. ఫోన్ లో నెట్వర్క్ ఉంటుందో లేదు కానీ ప్రతి మగాడికి ఎక్కడో దగ్గర సెపరేట్ నెట్వర్క్ ఉంటూనే ఉంటది. ఒక్క మగాడు నేను చెప్పను లేదని. మరి ఏం చేస్తాం, ఇంట్లో సిగ్నల్ లేకపోతే వేరే నెట్వర్క్ కనెక్ట్ అవుతాం. అది మాత్రం భ్రమ కాదా? ఇంట్లో సిగ్నల్స్ బాగానే ఉంటాయి, వీళ్ళకే బెనిఫిట్ ఆఫర్ల కోసం కొత్త నెట్వర్క్ కనెక్ట్ అయిపోతుంటారు. ఇదిగో మీ టార్చర్ ఇలా మేము చాలా భరిస్తున్నాం. అందుకే అంటారు భూదేవుకున్నంత ఓపిక ఆడవాళ్ళకు ఉంటుంది. ఆ మాట అన్నది కూడా ఒక మగాడే. ఎందుకో? మీరు భూమికి భారం అని చెప్పలేక భూదేవికి అని చెప్పాడు. ఆ భూమికి భారం చెప్పేలోపు ఆయన వెళ్ళిపోయాడు, నేను చెప్తున్నా. ఆహా, ఇంతకి ఇప్పుడు ఫైనల్ గా ఏమంటావు చెప్పు? ఇవన్నీ కల్పిత పాత్రలే. నాది నాగబాబు వారిది మాత్రం కరుణమైన పాత్ర. మరి నాదే పాత్ర. నీకు పాత్రలు కడగడమే రాదు, నీకే పాత్ర ఇస్తానే నేను. ఎక్కడికి వెళ్తున్నావ్?
ఈ కల్పిత పాత్రలో బతికే కంటే కల్మషం లేని దగ్గర కారం మెతుకులు తినైనా బతుకుతా. గోలీ కారమే తిను బాగా మండుద్ది. మీరు పెట్టే మంట కంటే గొప్ప మంట ఏం కాదే ఇది, అర్థమైందా? పోసిట్టి వస్తున్నాను. ఎక్కడికి రా? ఇంట్లో పాత్రలు కడగమంటే ఎక్కడ పోతున్నావు? ఈ పాత్రలు కడుగుతూ ఈ కల్పిత పాత్రలు నేను పోషించే వల్ల లేదే నాకు. నా వల్ల కాదే. పోసిట్టి, నేను వస్తున్నాను. నువ్వు ఒక్కడొస్తే సరిపోదు పరశురాం, చాలా మంది మగాళ్ళు కల్పిత పాత్రలు పోషిస్తున్నారు. వాళ్ళందరూ మనమందరం కల్పిత పాత్రలని తెలుసుకొని ఆ సూత్రధారి దగ్గరికి వెళ్ళి ఒక యుద్ధం చేద్దాం. పలకటం కూడా అట్లా మన మగాళ్ళ మేలుకోవాలి. ఎన్ని రోజులు రా ముసుగులో గుద్దులాటలాగా దాక్కొని ఉంటారు? ఏయ్ బయటికి రా, కెమెరామెన్ నీకే చెప్పి ఎన్ని రోజులు కెమెరా పట్టుకొని కూర్చుంటావు? రా దా రా. తల దించుకు బతుకుతావ, తల ఎత్తుకు తిరగలేవ, తల రాతను మార్చుకోవ, సిగ్గనేది లేదా? ఒకటిగా నువ్వు పుట్టలేదా, ఒకటిగా నువ్వు చచ్చిపోవ, ఒకటిగా పోరాడలేవ, నిద్ర లేచిరారా. ఇంతమంది ఉన్నారా? ఇంకా చాలా మంది ఉన్నారు చంద్ర. అందరు రాలేక అలా గమ్ము ఉన్నారు అంతే. స్టేజ్ చిన్నది కాబట్టి కొంతమంది వచ్చారు. దేశంలో ఇంకా ఎంతమంది ఉన్నారో. ఉద్యమం కొద్దిగానే స్టార్ట్ అవుతుంది, తర్వాత ఉధృతంగా ఉంటుంది. మన ఆశ్రమానికి తీసుకెళ్తాం. కానీ తీసుకెళ్ళిపో. దరిద్రుడు పిల్లల మాట ఎత్తారనుకో, ఆ ఆశ్రమం నుండి పాతి పెడతాం నేను నాగబాబు. అర్థమైందా? పదండి నాగబాబు గారి ఆశ్రమానికి వెళ్ళి మన దేహ శుద్ధి చేసుకుందాం. పదండి. రష్మి మా నువ్వు ఎంత డోర్లు కొట్టినా డ్రమ్ములు కొట్టినా నేను ప్రేమించిన వెళ్ళిపో. రోజు రోజుకి నేనంటే ప్రేమ ఎక్కువైపోతుంది. ఎడరా నువ్వు పొద్దున డోర్ కొడుతున్నావు? చలపతిరా, భూపతిరా, నువ్వేంటనే ఇక్కడ? ఏరా మనుషుల్లా గుర్తుపట్టలేనంత తాగుతున్నావురా నువ్వు? ఆ చేతిలో బాటిల్ ఏంటి, పక్కన అమ్మాయి ఏంటి, ఏంట్రా ఇదంతా? నీ జీవితం బాగుండాలని నాన్న అక్కడ దేవుడి దగ్గర అగరబత్తులు వెలిగిస్తే ఇక్కడ నాన్న ఫోటో దగ్గర నువ్వు సిగరెట్ వెలిగిస్తున్నావురా నువ్వు? అంటే ఏదైనా పోగే కదా వచ్చేది. చేయమనుకుంటున్నావా? ఆయన పొద్దున తాగడానికి నీకు అంత అవసరం వచ్చిందిరా? నేను 2 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏముందని ప్రేమిస్తున్నావు? అక్కడ ఏముందని ప్రేమిస్తున్నావు? ఆయన కాదు, అదే నేను కళ్ళు పడి పట్టించుకోను. నేను ప్రేమించే అమ్మాయి పక్కింట్లో ఉంటదన్నయ్య, పేరు ఇంద్రజ. ఆ అమ్మాయికి నా ప్రేమని చెప్పలేక 2 సంవత్సరాల నుంచి తాగుతూనే ఉన్నానన్నయ్య. 2 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని పడేయలేకపోయావా? అదే నేనైతే 2 గంటలు దాన్ని అమ్మని పడేసేవాడిని రా. కరెక్ట్ ఏ వంశంలో పుట్టావురా నువ్వు? ఈ వంశంలో పుట్టి సిగ్గులకు అలా మాట్లాడడానికి ఎక్కడ ఉంటది? పక్కనే ఉంటదన్నయ్య. నేను మాట్లాడతాను ఉండు. అన్నయ్య నీకెందుకనే రిస్క్? తమ్ముడు సంతోషాన్ని తమ్ముడు బాధను పంచుకున్న వాడే అన్నయ్యరా. అర్థమైందా? ఎంత కష్టమైనా సరే మీ ఇద్దరిని ఒకటి చేస్తా. అర్థమైందా? సుధీర్ రావు, చలపతి రావు, అవును. సన్నా భూపతి రావు, అవును. భూపతిరావు. ఇంద్రజ గారు బయటకు రండి ఒకసారి. ఏమైందండి? ఎవరు మీరు? చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే, నా మనసులోకి హో అందంగా దూకి. హలో, ఏమైంది? ఏం కావాలి? ఎవరు మీరు? ఏదో చెప్దామని వచ్చా, మర్చిపోయా. మర్చిపోయా. గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వస్తా, డోర్ వేసుకోండి. ఏంటో ఏమా ఇదేదో రేష్మిలా ఉంటదేమో అనుకున్నాను, ఇది రేస్ గుర్రంలో ఉందేంటి ఇది? చూసావన్నయ్య? చూడడం కదరా, చప్పరిచ్చాను. అదేరా బూమర్లా ఉంది పాప అంటున్నా. ఇప్పుడు చెప్పన్నయ్య, నేను మందు తాగడం రాంగా? మందు కాదురా, నువ్వు విషం తాగినా తప్పులేదురా. అరే నేను ఇప్పుడు చెప్తున్నాను రా, మన ఇంట్లో కుడి కాలు పెట్టేది అమ్మాయిరా, మన ఇంట్లో కుడి చేత దీపం వెలిగించేది అమ్మాయిరా. నేను ఫిక్స్ అయ్యాను, నువ్వు కూడా ఫిక్స్ అవ్వు. అన్నయ్య కన్ఫర్మే కదా? వెన్నుపోటు కన్ఫర్మ్. వెన్నుపోట్లేదు గింటి పెట్టలేదు. పోటు అంటున్నారు, వెనక వెన్నుపోటు అంటే నువ్వేం కంగారు పడకు. ఎవరనుకున్నావు? చలపతిరావు, సన్నా భూపతిరావు, చెప్పు. సుధీర్ రావు, బ్రదర్ ఆఫ్ చలపతిరావు. అది లవ్ యూ అన్నయ్య. లవ్ యూ టు. లవ్ యూ. నేనున్నాను నీకు. అలాగే అన్నయ్య. లేట్ చేయకుండా విషయానికి వెళ్ళిపోదాం. నేను వెళ్ళి డోర్ కొట్టి దుప్పటి అడుగుతాను. ఆ గ్యాప్ లో నువ్వు బల్లి, ఆ బల్లే గానీ అమ్మాయి వచ్చి నీ మీద వాళ్తుంది. సూపర్ అనే. అనే బల్లుందా? బల్లిచ్చే. ఇంద్రజ గారు, నేనే చేస్తా. ఇంద్రజ గారు. ఏం కావాలండి? ఇంద్రజ గారు, మా తమ్ముడు దుప్పట్లన్నీ డ్రై క్లీనిక్ ఇచ్చాడంట, ఒక దుప్పటి ఇస్తే కప్పుకుంటామండి. అయ్యో, అందరూ ఇంతేముందండి.
ఈ రోజుల్లో ముఖం తుడుచుకోవడానికి ఖర్చు అలాంటిది అడగగానే దుప్పటిచ్చారు కప్పుకోవడానికి. ఎవరా భూమి మీద మానవత్వం లేని మనుషులు లేరన్నారు? చూడరా, టన్నులు టన్నులు మానవత్వం మనుషులు ఉన్నారా? చలపతిరావు గారు, ఇంత చిన్న బెడ్షీట్ కోసం అంత పెద్ద స్పీచ్ ఎందుకు? పురావస్తు శాఖలో తవ్వకాలు ఇంత విగ్రహం కనపడితేనే ప్రపంచం మొత్తం ప్రచారం చేస్తారు. అలాంటిది మానవత్వంతో నిండి ఉన్న ఈ 5 అడుగుల విగ్రహం గురించి ప్రపంచానికి చెప్తే ఏమైంది? తప్పేంటండి? నేను తప్పుగా చెప్పాను అనిపిస్తే మీ దుప్పటి మీరు తీసుకోండి. అయ్యో, మీరు చెప్పిందంత ఉన్నదే కదండి, తప్పేముంది? అరే సుధీర్, బల్లి అంట తీరా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అక్కడ నాకు బలంటే చచ్చేంత భయం అండి. అనయా, అదేంటనయా బలి నేను సినిమా కౌలించుకుంది. ఇప్పుడు నీకు కౌగిలించుకోవడం కావాలా, తను నీకు దగ్గర అవడం కావాలా? దగ్గర కావాలి. తను నీకు దగ్గర అవడానికి నేను దానికి దగ్గర అవుతున్నాను రా. రూట్ వేస్తున్నాడు. అంత క్లారిటీగా అంత క్లారిటీగా నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఇప్పుడు అంత డౌట్ గా ఉంటే ఇంకోటి చేద్దాం. ఇప్పుడు దుప్పటి అడిగాం కదా, దిండి అడగడానికి వెళ్దాం. మళ్ళీ బల్లి నేను దిండి అడుగుతా. ఈసారి నేనే దిండి అడుగుతా, నేనే బల్లేస్తాను. సుధీర్ అనే నువ్వు అక్కడ ఉన్నానే. ఇంద్రజ గారు, ఏం కావాలండి? దుప్పట్లతో పాటు దిండు కూడా డ్రై క్లీనింగ్ ఇచ్చాము. ఓ దిండు ఉంటే ఇస్తారా? దిండు డ్రై క్లీనింగ్ ఇవ్వడం ఏంటండి? అయ్యో, పిచ్చి కాకపోతే తీసుకోండి. చూపుతోటి హో ఓ నవ్వుతోటి తొలిసారిగా నాలో ఇవ్వండి, నాకు బల్లని చచ్చేంత భయం అండి. బల్లి తీయమని చెప్పండి చలపతిరావు. అరే సుధీర్, బల్లి అంటారా? అమ్మా నేనే వేయాలి, నేనే తీయాలి. 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ సారీ అండి, నాకు బల్లి అంటే చాలా భయం అండి. అయ్య బాబోయ్, సిగ్గే. అదేంటన్నయ్య, మీటర్ దూరంలో నన్ను వదిలేసి కిలోమీటర్ దూరంలో నిన్ను కౌగిలించుకుంది. నీకు క్లారిటీ కావాలా, అమ్మాయి నీతో దగ్గర అవటం కావాలా? మీరు కూడానా? నీకు క్లారిటీ కావాలా, అమ్మాయి దగ్గర అవడం కావాలా? అమ్మాయి నాకు కావాలి కదా. అరే అమ్మాయి నీకు దగ్గర అవడానికి నేను అమ్మాయికి దగ్గర అవుతున్నాను రా. అంతే తప్ప నువ్వు వేరే భూతద్దులో పెట్టి చూపొద్దురా. ఆర్ఆర్ని కన్ఫ్యూజ్ అయినా. ఆర్ఆర్ని నమ్ముతున్నావు కానీ అన్నయ్య నమ్మవారా నువ్వు? చలపతిరావు మర్చిపోతున్నావు నువ్వు. ఏంటో అంత కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ లేదు, నాకు క్లారిటీగా ఉంది. నువ్వురా. చలపతిరావు గారు, ఇంద్రజ గారు, దిండు దుప్పటి అడిగారు, మరి చాప అడగడం మర్చిపోయారే? అంటే దిండు దుప్పటి అడిగాను, మళ్ళీ చేప కూడా అడిగితే బాగుంటుందో బాగుండదు అని. దిండు దుప్పటి ఇచ్చిన దాన్ని చాప ఇవ్వలేనా? ఏమయ్యిందో తెలిసేదేలా నా చిలిపి ఎల్లర్లు. ఏంటి అలా చూస్తున్నావు? వ్యాపారం సాపదాకు వచ్చిందేంటా అని. వ్యాపారం శాప దాకా వచ్చినా నీకు దగ్గర అవడం కోసమే. వ్యవహారం నీతోనే కదరా. ఆనందంతోనే బ్రతుకుతున్నా. నువ్వు ఎందుకు అంతలా డౌట్ పడుతున్నావు? నీకంత క్లారిటీ ఉంది కదా. నాకు అంత క్లారిటీ ఉందిరా. నన్ను నీకు దగ్గర అవడానికే. అంతే. చలపతిరావు గారు, ఈ రోజు శ్రావణ శుక్రవారం అండి. నాకు మంచి మొగుడు రావాలని ఇంట్లో పూజ చేస్తున్నాను. మా ఇంటికి టిఫిన్ తప్పకుండా రావాలండి. తప్పకుండా మీకు మంచి మొగుడు వస్తాడు. మీరు పూజని గ్రాండ్ గా చేయండి, మీ పూజ తప్పకుండా ఫలిస్తుంది. అర్థమైందా? థ్యాంక్ యూ అండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, వచ్చేటప్పుడు మీ తమ్ముని కూడా వెంట పెట్టుకోండి. చూసావరా, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావా? నువ్వు చూసావా అమ్మాయి కదా నిన్ను పిలిచింది ఇప్పుడు? సారీ అన్నయ్య. చలపతిరావు అమ్మాయి ఎలా పిలిచింది కాబట్టి పదండి. దా ఇంద్రజ గారు వచ్చేసారా? రండి రండి, ఇదిగోండి ప్లేట్స్ తీసుకోండి. ఇడ్లీ, వడ, కారపొడి, మరి నెయ్యి. పోయి నా చిన్ని సరదాలు నీలోను చూశానులే, నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే.
ఏమండి ఇక్కడ నేను కూడా ఉన్నా, నాకు కూడా వడ్డించండి. అయ్యో ఇడ్లీ వడ కారపొడి నెయ్యి పక్కన ఉన్నాగా వడ్డించుకోండి. రే నువ్వు మళ్ళీ భూతత్వంలో పెట్టి చూస్తున్నావు. నేను పోసిన మాత్రాన నీ క్లారిటీ ఉంది కదా, నా క్లాట్ ఉందిరా, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. క్లారిటీ ఉంటే చాలు. అయ్యో వాటర్ తాగండి. అరే 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 అంత పొలం ఆడుతుంటే పక్కన నీళ్ళు తాగొచ్చు కదండి. నేనే తాగాలి. చాలండి, టిఫిన్ చేశాను, థ్యాంక్ యూ సో మచ్. అర్ధం ఇడ్లీ కూడా తినేసేయండి. చాలండి, కడుపు నిండిపోయింది. అర్థమైందండి. ఈ అర్ధం ఇడ్లీ మీరు ఎందుకు పెట్టారో నాకు చాలా బాగా అర్థమైంది. నాకు కూడా ఇడ్లీ మిగిలిపోయింది, నేను వదిలేస్తాను, నేను తిన్నాను. అరే తినండి. పర్లేదు వదిలేసా. అయ్యో నచ్చుకొని కుక్కకి వేసేసేయండి. మొత్తం అన్ని అడిగే చెత్తం నాకేం చేయట్లేదు. దారా టిఫిన్ చేసావుగా? కడుపు బాగా నిండి. చలపతిరావు గారు, అవునండి. నేను మీ తమ్ముడితో కొద్దిగా పర్సనల్ గా మాట్లాడాలండి. చూడరా, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకున్నావు కదా నన్ను. అన్నయ్య. చూడు అమ్మాయి పిలుస్తుంది. పిలిచిందా? పిలిచింది. అన్నయ్య ఒకసారి వెళ్ళి మాట్లాడి చెప్తాను, నన్ను ఆశీర్వదించండి. మీరు ఇక్కడ నేను ముందు మాట్లాడేసి నేను మాట్లాడతాను. అసలు సెట్ అయింది. చెప్పండి. అసలు ఇప్పుడు ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదండి. అసలు ఈ ఫీలింగ్ ఏమంటారో కూడా తెలియట్లేదండి. నాకు తెలుసు అండి, ఆ ఫీలింగ్ ఏమంటారు నాకు తెలుసు. మీరు చెప్పండి. 4 రోజులు ఆగి చెప్దాం అనుకున్నాను, 4 నిమిషాలు కూడా ఆగలేకపోతున్నాను. ఆపకూడదు ఇలాంటి టైంలో. చెప్పండి మొత్తం. అంటే మీ అన్నయ్య గారి ముందు చెప్పడం కొద్దిగా సిగ్గుగా ఉంది. మీ అన్నయ్యని కొద్దిగా పక్కకి వెళ్ళమని చెప్పరా? అనే ఏంటంటే ఎలా అంటారు? నన్ను మీకు దగ్గర చేయడానికి మా అన్నయ్య మీకు దగ్గర చేయడు. అలా నన్నయ్య నిలపమంటారా? మీరు చెప్పే ఏ మాట నా గుండెకి తగిలే ముందు మా అన్నయ్య చెవులు వినపడాలి. ఎవరు? బ్రదర్ ఆఫ్ సుధీర్ రావ్. అలాంటి ఆయన నిలపమంటారేంటి? చెప్పండి. మీరు అన్నయ్య నువ్వు ఇక్కడ ఉన్నానయ్య వెళ్ళదు. చెప్పేస్తున్నాను. చెప్పేసేది. నాకు మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవాలని ఉందండి. పద అయితే, ఎందుకు లేట్? అరే అరే సుధీర్, తప్పుగా అనుకోకరా. అమ్మ ఎక్కడికి పోవట్లేదురా, మన ఇంట్లోనే ఉంటుంది. మన గడప దొక్కుంది. మన గడపలోనే వస్తుంది, మన ఇంట్లోనే దీపం పెడుతుంది. మాట తప్పలేదు. బాధ పగలేం పెట్టుకోకు. క్లారిటీ ఉందిగా. ఒకసారి చెప్పరా. చలపతిరా. అమ్మ చలపతిరావు నీ అమ్మ. ఎంత కక్కుర్తి పడ్డానేంట్రా. బల్లి నేనే తాండి కోగిలించుకుంది, ఆడి దొక్కతే వాటర్ ఇచ్చింది. అనవసరంగా దీన్ని కూడా వద్దన్నాను. మినరల్ వాటర్ కక్కుర్తి పడి కార్పొరేషన్ వాటర్ వదిలేస్తే ఇలాగే అవుతురే. రష్మి, ఇప్పుడు నాకు నీ ఓదార్పు కావాలి. ఓకే నాకు సెట్ చేస్తా నువ్వు సెట్ చేసుకెళ్ళిపోయాడురా. ఈ అమ్మ అన్ని స్కిట్లో నేను తీసుకెళ్తా, నువ్వు నాకే అమ్మ ముగుళ్ళో ఉన్నావు బాబు. ఒక లైలా కోసం